నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. బద్వేల్ టు విజయవాడ బస్ సర్వీస్ ను బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా జెండా ఊపి ప్రారంభించారు. కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ డిపో నుండి గతంలో విజయవాడకు బస్ సర్వీస్ లేదని ఇప్పుడు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో డిపో మేనేజర్తో సంప్రదించి ఈ బస్ సర్వీసులు ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా కలసపాడు గిద్దలూరు మీదుగా విజయవాడ వెళ్తుందని, విజయవాడలో చదివే విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. అనంతరం బద్వేల్ మున్సిపాలిటీ 5వ వార్డు అపరాధి వీధిలో జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి సుధా, మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ గోపాలస్వామి, సింగస్వామి శివయ్య, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నంతాయ ఆంధార్య ఏకదారితి నిత్యమంగళాన్ భవంతు. గౌరీభ్యో గౌరీభ్యో ఎంప్లాయీస్ కూడా అక్కడ విజయవాడ సైడ్ ఉన్నారు. బిజినెస్ పర్పస్ ఇదంతా కూడా వాళ్ళకి ఒక బస్సు ఏదైతే బద్వేలు నుంచి వస్తుందో వయా కలసపాడు వెళ్ళేట్లు వాళ్ళు చాలాసార్లు అడిగారు. ఈ విషయమై గోవిందరెడ్డి సార్ కానీ నేను కానీ చాలాసార్లు ఆర్టీసీ మన డిపో మేనేజర్ కానీ దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి అన్న కానీ వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున మనకు బద్వేలు నుంచి వయా పూర్మామిల్ల, కలసపాడు, గిద్దలూరు, విజయవాడకి మళ్ళీ సేమ్ సర్వీస్ రిటర్న్ బ్యాక్ ఇవి రెండు మనకు ఆపరేట్ చేయడం జరుగుతోంది. సో కలసపాడు వాసులకి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ ఇది. ఎందుకంటే మనకు తెలుసు మన నియోజకవర్గం నుంచి చాలామంది విద్యార్థులు విజయవాడలో ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి చాలామంది పిల్లలు వెళ్తున్నారు. సో అందరినీ కూడా ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోమని కోరడం అయింది. అండ్ ఎస్పెషల్లీ ఆర్టీసీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ వేదిక అలంకరించిన మున్సిపల్ చైర్పర్సన్ రాజగోపాల్ రెడ్డి అన్న గారికి, వైస్ చైర్మన్ గోపాలస్వామి అన్న గారికి, సుందరరామ్ రెడ్డి అన్న గారికి, రెడ్డి అన్న, చెన్నకృష్ణారెడ్డి అన్న, గోపాలం నుంచి మల్లికార్జున రెడ్డి అన్న, రమేష్, శివయ్య అన్న, కౌన్సిలర్ రత్నమ్మ గారు, సుబ్బారావు అన్న, మరి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ పుత్త శ్రీరామ్ అన్న, ఇంకా పెద్దలందరూ ఇక్కడ 5వ వార్డు నుంచి విచ్చేసిన అక్క చెల్లెమ్మలందరికీ ఇదంతా కూడా ఎంత కష్టమైన పరిస్థితి. సో గతంలో ఎప్పుడు లేనంత విధంగా మీకు అందరికీ మంచి జరిగింది. ఇది అవునన్నా కాదన్నా వాస్తవం, మీ అందరికీ కూడా తెలుసు. ఎవరు మనసాక్షికి వాళ్ళకి తెలుసు మనకు మంచి జరిగిందా లేదా జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చినాక. అది మీ అందరికీ తెలుసు కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనము గడప గడప కూడా వెళ్ళినాము, ఒక్కొక్క ఇంటికి ఎంత మేలు జరిగింది మనం ప్రత్యక్షంగా చూసినాము. ఈ వార్డులో ఎక్కువ మందికి మనకు కాపు నేస్తాం ఇవన్నీ కూడా వచ్చి కదా, కాపు నేస్తాం. కానీ కొత్త పెన్షన్స్ కూడా 24 ఏమో కొత్త పెన్షన్స్, 102 కొత్త పెన్షన్స్, 102 కొత్త పెన్షన్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ఏమంటే ఎక్కడైనా కూడా వార్డులో ఇప్పుడు యాక్టివ్గా శివయ్య లాంటి వ్యక్తి యాక్టివ్గా ఉండటం వల్ల మీ సమస్యలు కూడా ఏమన్నా ఉన్నా కూడా పరిష్కారానికి బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సార్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సార్ని గెలిపించాలి. ఇప్పుడు ఈరోజు మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చేదే కదమ్మా. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా కలిపి ఒక 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఒక 22 లక్షల ఇల్లులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. దీంట్లో 9 లక్షల ఇల్లులకి ఆల్రెడీ అందరు ఇళ్ళల్లో చేరిపోయినారు కూడా. గతంలో ఎప్పుడు ఇంత ఎక్కువగా ఇల్లు ఇవన్నీ పేదలకు ఇల్లులు ఇవ్వడం లేదు. అయితే ఈ కేవలం ఇళ్ళకే కాకుండా మీకు అందరికీ 35,000 మీరు లోన్ తీసుకున్నారు కదా, ఆ లోన్కు కూడా మళ్ళీ మీరు ఇంట్రెస్ట్ కూడా మొన్న ఈ మధ్యన జగనన్న మళ్ళీ మీ ఖాతాలో వేయడం జరిగింది. సో మనకి స్థలము, ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ లోను, ఇన్ని విధాలుగా జగనన్న మనల్ని ఆదుకుంటున్నాడు. ఓన్లీ ఇంటి గురించి ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాం కాబట్టి దీని గురించి చెప్తున్నాం. ఇవి కాకుండా మీకు వచ్చే ఈ కాపు నేస్తాం కానీ, ఈబీసీ నేస్తాం కానీ, అమ్మఒడి, చేయూత, ఇట్లా వివిధ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అవి జరుగుతూనే ఉన్నాయి. ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి కాబట్టి మీ అందరికీ తెలుసు ఎవరు ప్రభుత్వంలో మంచి జరిగింది మనకు. కాబట్టి ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ కుటుంబ సభ్యులతో డిస్కస్ చేయండి, మళ్ళీ జగనన్న కోటేసి గెలిపించండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.